Good morning, one and all. Please tell me whether my screen is visible or not. Is it visible? Is it visible? Yes, sir. Okay, right. Here, today's topic is engineering projects versus standard experiments. Engineering projects versus standard experiments. Next one is engineers as a responsible experimenters. And the third one is codes of ethics. What is the what is the project versus standard experiment? Engineers as responsible experimenters. Code of ethics. These are the topics we are going to see for this day. And before going to the actual concept, I would like to go with some small two inspiring stories. Later on, we will move on to this section. Here, ఒక ఫార్మర్ ఉంటాడు అతనితో పాటు ఒక ఏజ్డ్ డాంకీ ఉంటుంది అనమాట. ఏజ్డ్ డాంకీ ఒక ఫార్మర్, వాళ్ళిద్దరూ అట్లా వెళ్తా ఉంటే ఒక చిన్న ఒక బావి లాంటి దానిలో పడిపోతారు అనమాట. ఆ బావి లాంటి దానిలో ఒక ఊరికి కొంచెం చివరిలో ఉంటుంది అనమాట. వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు వచ్చేటప్పుడు ఆ పాతలో బావి లాంటి దానిలో పడిపోతారు అనమాట. ఇద్దరు పడిపోతారు. ఎట్లా అయినా ఫార్మరు బయటకు వస్తాడు కష్టపడి, ఇట్లా చేసి బయటకు వచ్చేస్తాడు. కానీ డాంకీని లాగటానికి ట్రై చేస్తుంటే కుదరట్లేదు అనమాట. అదేంటంటే కొంచెం ఓల్డ్ వన్ అనమాట. ఆ డాంకీ చాలా ఓల్డ్ది, కొంచెం యాక్టివ్గా ఉండదు అనమాట. అందుకని ఇంకా వాడు ట్రై చేస్తాడు పాపం. ఇంకేం చేయలేక వదిలేసి ఇంకా అందరూ ఇంకా వచ్చేసి ఇంకా అట్లానే అది ఎట్లాగో అట్లా చనిపోయింది కదా, మనమే పూర్తి చేద్దాం అన్నట్టు, ఆ గుంటను పూర్తి చేద్దాం అన్నట్టు ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని పూడవటానికి ట్రై చేస్తాడనమాట. అప్పుడు ఆ మట్టిని ఇట్లా అంటుంటాడు, దాన్ని ఆ వెల్ లోపలికి వేస్తూ ఉంటారు అనమాట, మట్టి కొంచెం కొంచెం. ఆ డాంకీ ఏం చేస్తుందంటే ఆ మట్టి వేస్తారు. ఫస్ట్ టైం వేసినప్పుడు దానిపైన పడుతుంది అనమాట. పడితే చూస్తూ ఉంటుంది. చూసి కొంతసేపు దాన్ని దులుపుకుంటుంది అనమాట. ఆ మట్టిని దులుపుకొని పక్కకు వచ్చింది మళ్ళీ. అట్లాగా వాళ్ళు వేస్తూ ఉంటారు, దాన్ని ఆ మట్టిని దులిపేసుకుంటుంటుంది, పక్కకు వస్తుంటుంది అనమాట. అట్లాగా వాళ్ళు వేసే కొంది, ఆ మట్టి వేసే కొంది అది దులుపుకొని పైకి అట్లా పైకి వచ్చేసి లాస్ట్కి చివరికి ఆ వెల్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే అది దాని లైఫ్ని గివప్ చేయలేదన్నమాట. అది కీప్ ఆన్ ట్రయింగ్, అట్లాగా ట్రై చేసి బయటకు వచ్చేసింది అనమాట. అట్లానే మన లైఫ్లో కూడా ఏంటంటే కొన్ని ఏదో ఒకటి స్ట్రగుల్స్ వస్తాయి. ఆ స్ట్రగుల్స్ని ఏంటంటే షేక్ దెమ్ ఆఫ్, మనం షేక్ చేసేయాలి. మనం అది ఎట్లయితే డట్టని షేక్ చేసిందో మనం ఆ ట్రబుల్స్ని షేక్ చేసేయాలి ఫ్రమ్ అవర్ పాత్ అనమాట. మనం ఎక్కడైనా డోంట్ స్టాప్ అండ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ ఫేట్. మన ఫేట్ మీద ఎప్పుడూ మనం ఆపకుండా వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్స్ జస్ట్ ది వే ఇట్ ఈస్. అట్లానే కొన్నిసార్లు లైఫ్లో ట్రబుల్స్ వస్తుంటాయి. వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఏదైనా ట్రబుల్స్ వచ్చినా వాటిని తీసేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది దిస్ ఈస్ రిగార్డింగ్ నెవర్ గివ్ అప్ స్టోరీ. అండ్ move on to the actual content. Thereafter, we will see two or three inspiring stories also. And actual concept is engineering projects versus standard experiments. First topic. In this first topic, engineering projects versus standard experiments, we shall now compare two activities and identify the similarities and contrasts. Similarities ఎట్లా ఉన్నాయి, కాంట్రాస్ట్స్ ఎట్లా ఉన్నాయి చూస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ similarities. In this similarities, in similarities, subtopic is partial ignorance. నార్మల్లీ ఎనీ ప్రాజెక్ట్స్ మే హ్యావ్ సమ్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే కొన్ని పారామీటర్స్ని ఇగ్నోర్ చేస్తూ వెళ్తారనమాట. ఆ పారామీటర్స్ ఎట్లా ఉంటాయో చూస్తున్నాం. The project is usually executed in partial ignorance. Uncertainties exist in the model assumed. కొన్ని అన్సర్టెనిటీస్ ఉంటాయన్నమాట, కొన్ని చేయలేని పనులు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే చూద్దాం అనమాట. ద బిహేవియర్ ఆఫ్ ది మెటీరియల్ ఏదైనా పర్చేస్ చేసాం అనుకుంటే ఆ మెటీరియల్ ఎట్లా యాక్ట్ అవుతుందో ఏంటో మనం చెప్పలేం. ఈజ్ అన్సర్టైన్ అండ్ నాట్ కాన్స్టాంట్. దే మే వేరీ విత్ ది సప్లయర్స్. ప్రాసెస్డ్ లాట్, దే మే వేరీ విత్ సప్లయర్స్. కొంతమంది సప్లయర్స్ గుడ్ క్వాలిటీ ఇవ్వచ్చు, కొంతమంది సప్లయర్స్ మీడియం క్వాలిటీ ఇవ్వచ్చు, ఇంకొక సప్లయర్స్ మరీ చీప్ క్వాలిటీ ఇవ్వచ్చు అనమాట. అట్లా ప్రాసెస్డ్ లాట్, ఆ లాట్ని బట్టి ఉంటుంది.
time and processing used in shaping the materials, that is sheet or plate, rod or wire, forget or cast or welded material, like that. Depends upon all this the shape of the material depends upon the shape of the material. Some may be good, some may be bad, like that. There may be variations in the grain structure and its resulting failure stress here. It is not possible to collect data on all variations. అన్ని వేరియేషన్స్ని కన్సిడర్ చేసుకొని తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇట్ మే బి దేర్ మే బి ఏ extrapolation, interpolation, assumption of linear behavior, different things may happen here. That is linear behavior over the range of parameters. Accelerated testing may depends upon the accelerating testing, simulations, and virtual testing. All these in any one of the thing we may come across this partial ignorance here. And second one is uncertainty. The final outcome of project are also uncertain, as in experiments. Experiments చేసేటప్పుడు experiment means that is maybe we may get some positive results, we may get some deviation results also. That is known as experiment. Actually, the meaning of experiment is in our laboratory we may not in for example adjacent two batches we considered in that adjacent two batches itself they don't get same readings. They don't get same readings, and they don't get same graph also, like that. Here the outcome of the project are also uncertain, as in experiments. uh, Sometimes unintended results, side effects, that is byproduct uh, of that product, and the unsafe operation have also be occurred. Unexpected risks such as under sweepage in a storage dam. Under sweepage means some wastage may takes place in the storage dam. Leakage of nuclear radiation from an atomic power plant. If there is any leakage occurs in the atomic power plant, it will causes severe damage to that environment here. Presence of pesticides in food. Some pesticides in food, like you may some beverages in some beverages, the pesticides we can see these pesticides in foods or in soft drink bottles also. If we preserve that soft drink bottles more than 3 months or 3 months, those soft drink bottles may convert it into pesticides also, like that. It is going to harm our appetite. And uh, and new irrigation canal spreading waterborne diseases. Some irrigation canal is there. In that irrigation canal, if the water is preserved more number of days, it will causes some waterborne diseases also, some cholera disease, like that. And an unsuspecting hair dryer causing lung cancer. Hair dryers also causes some lung cancer. This is the point I am saying first time in this from this author. దిస్ ఈస్ అన్సస్పెక్టెడ్ హెయిర్ డ్రయర్స్ యూస్ చేస్తారు కదమ్మా, దాని నుంచి కూడా లంగ్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉందంట ఆన్ ది యూజర్ ఫ్రమ్ ది asbestos gasket used in the product have been reported. And continuous monitoring. Monitoring continuously the progress and gaining new knowledge are needed before, during, and after the execution of projects. Monitoring should be done in a continuous way before the project, during the project, and after the execution of the projects. As in the case of experimentation, what if we are doing some experiments, we will take before the readings, during the readings, and after the readings of the particular experiment, we will do some work, like that. Here project also, we need to time to time we need to monitoring is should be done. The performance is to be monitored even during the use or wrong use of the product by the end user or beneficiary. The performance is to be monitored. The performance of each and every product should be monitored, whether it is a positive thing, whether it is the effect of that product is a positive thing or negative thing, it should be monitored. Learning from the past. Next one is learning from the past. Engineers normally learn from their own prior designs and infer from the analysis of operation and results. Sometimes from the reports of other engineers,
but this does not happen frequently. The absence of interest and channels of communication, ego is not seeking information, guilty upon the failure, fear and fear of legal actions. ఏంటంటే కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఏదైనా మన మన ప్రోడక్ట్ సరిగ్గా లేకపోతే, మార్కెట్‌లో సరిగ్గా లేకపోతే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల గానీ, ఫియర్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ అవుతాయని అని అని గానీ, లేపోతే కొన్ని టర్మ్స్‌ని నెగ్లెక్ట్ చేయటం వల్ల గానీ ఇది జరుగుద్దనమాట. ఫెయిల్యూర్ వల్ల ఫెయిల్యూర్ వల్ ఫెయిల్యూర్ వల్ల ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ క్లిక్ అవ్వదేమో, మన బిజినెస్ దెబ్బతినిద్దని అట్లా అనుకుంటారనమాట. అట్లా కంపెనీ వాళ్ళు ఆలోచించటం వల్ల కొన్ని ఫెయిల్యూర్స్ జరుగుతాయనమాట. అట్లానే ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ఈస్ టైటానిక్ ల్యాక్డ్ సఫిషియంట్ నంబర్ ఆఫ్ లైఫ్ బోట్స్ సఫిషియంట్ నెంబర్ లేవనమాట అప్పుడు టైటానిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు. ఇట్ హ్యాస్ ఓన్లీ 825 బోట్స్ ఫర్ ది యాక్చువల్ ప్యాసింజర్స్. 2227 యాక్చువల్ ప్యాసింజర్స్ ఇంతమంది ఉంటే లైఫ్ బోట్స్ ఏమో 825 ఉన్నాయన్నమాట. అందుకనే ఎక్కువ మందిని సేవ్ చేయలేకపోయారు. ద కెపాసిటీ ఆఫ్ ద షిప్ ఈస్ 3547. In this emergent situation, all the existing lifeboats could not be launched. అందుకని సరిపోయినన్ని లైఫ్ బోట్స్ లేకపోవటం వల్లే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డైడ్ ఇన్ దట్ ఇన్సిడెంట్. 40 years back, another steamship Arctic met with the same strategy. Same tragedy happened to that ship also. ఇట్లానే స్టీమ్షిప్ ఆర్టిక్ అని చెప్పి ఇంకొక షిప్ ఉందన్నమాట, టైటానిక్ షిప్ లాంటిది. దానికి కూడా ఈ లైఫ్ బోట్స్ లేకపోవటం వల్లే ఇదే ఇన్సిడెంట్, అదే ప్రాబ్లం వచ్చిందనమాట. అదే రీజన్లో, సేమ్ ఆర్టిక్ రీజన్లోనే. బట్ ద లెసన్ వాజ్ లర్న్డ్ in most of the hydraulic system, valves had been the critical components that are least reliable. ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్స్ అని చెప్పి ఉంటాయి, దానిలో వాల్స్ హ్యాడ్ బీన్ వాల్స్ని మెయింటైన్ చేయటమే క్రిటికల్ పార్ట్ అనమాట, కాంపోనెంట్ దట్ ఆర్ లీస్ట్ రిలయబుల్. ద కన్ఫ్యూజన్ ఆన్ నోయింగ్ వెదర్ ది వాల్వ్ వాస్ ఓపెన్డ్ ఆర్ క్లోజ్డ్. ఆ వాల్వ్ ఓపెన్ అయ్యిందో క్లోజ్ అయ్యిందో తెలుసుకోవడం కొంచెం కష్టం అనమాట. అది చూడాలన్నమాట. దట్ was the cause of a 3-mile island accident in 1979. Similarly, manufacturing of valves and misreading of gauges readings ను కూడా సరిగ్గా చూడలేకపోవడం కూడా some accidents may took place over there, have been reported to have caused the accident elsewhere in some power plants, but we have not learned the lessons from the past. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఇవి అట్లానే జరుగుతూనే ఉన్నాయి అనుకోండమ్మా. దాని మీనింగ్ ఏంటంటే మనం ప్రీవియస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం ఏమి లర్న్ చేయట్లేదని మీనింగ్ అనమాట. అది ఇక్కడ ఆధార్ చెప్తుంది. అదే మనం ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి లర్న్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గాలి. అందుకని మన కంట్రీలో తీసుకుంటే, మన కంట్రీలో ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు మన కంట్రీలో. ఏంటంటే ఒక క్వాలిటీ కంట్రోల్ మన కంట్రీలో చాలా తక్కువనే చెప్పాలి. అదే ఫారిన్ కంట్రీలో ఇంప్లిమెంట్ చేసినట్టుగా మన కంట్రీలో చేయనట్టే, టు బి ఫ్రాంక్. నెక్స్ట్ వన్. These are the similarities. These topics comes under similarities, that is partial ignorance, uncertainty, continuous monitoring, learning from the past. Next one is contrasts here. The scientific experiments in the laboratory and engineering experiments in the field exhibits several contrasts as listed below. First one, experimental control. In standard experiments, members for study are selected in two groups, namely A and B. Two groups తీసుకున్నారు అన్నమాట, namely A and B at random. Group A are given special treatment. Group A కి special treatment ఇస్తున్నారు. Group B is not given special treatment and is called the controlled group. ఈ గ్రూప్ ఏమంటామంటే బి గ్రూప్ని కంట్రోల్డ్ గ్రూప్ అంటారు. బట్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ది సేమ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ది అదర్ గ్రూప్ ఏ. ఆ ఎన్విరాన్మెంట్లోనే పెడతారు అన్నమాట. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ కంట్రోల్. దిస్ ప్రాక్టీస్ ఈస్ అడాప్టెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. జనరల్లీ ఒక గ్రూప్నేమో అన్ని స్పెషల్గా ట్రీట్ చేస్తారు, వేరే గ్రూప్ను అంత స్పెషల్గా ట్రీట్ చేయరు అనమాట. దాన్ని కంట్రోల్డ్ గ్రూప్ అంటారు అనమాట. ఇది ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ మెడికల్, ఏదైనా మెడిసిన్ని అడాప్ట్ చేసేటప్పుడు వాటిల్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కంట్రోల్ చేస్తారనమాట. ఇన్ ఇంజనీరింగ్,
ఇంజనీరింగ్ ప్రోడక్ట్ డిజైన్లో కానీ ఆ ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ చేసేదను ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎక్సెప్ట్ వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ కన్ఫైన్ టు ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్లో రిలేట్ అయ్యి ఉంటే తప్ప ఆ ప్రోడక్ట్ మీద మనం ఇట్లాంటి ఏంటంటే ఫర్ గ్రూప్ అగేన్స్ట్ గ్రూప్ అని టూ గ్రూప్స్గా చేయమన్నమాట. అది దిస్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ ది clients are the consumers which chose the product, exercise the control. Next one, human touch. Engineering experiments involve human souls, their needs, views, expectations, and the creative use as in the case of special experimentation. This point of view is not agreed by many of the engineers, but now the quality engineers and managers have fully realized this human aspect. ఈ క్వాలిటీ ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ ఏంటంటే ఇప్పుడు హ్యూమన్స్కి వాల్యూ ఇవ్వటం ఎంతగానో చూస్తున్నాం అనమాట. అది ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కానీ అది ఎట్లాగా అది ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డెవలప్ చేయటం వల్ల దానివల్ల అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా, దాని యొక్క ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అవి బాగానే చూస్తున్నారు అన్నమాట ఈ మధ్య. అది నెక్స్ట్ వన్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. Engineering experimentation is viewed as societal experiments since the subject and the beneficiary are human beings. ఏదైనా సరే, ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసినా సరే, ఏదైనా సమ్ మెడికల్ ఫీల్డ్లో ఏదైనా మెడిసిన్ కనిపెట్టినా సరే అది హ్యూమన్ బీయింగ్స్కి సొసైటల్ నీడ్స్కి యూజ్ అయ్యేదే అయి ఉంటుంది అనమాట. అది subject and beneficiary are human beings. In this respect, it is similar to the medical experimentation on human beings. Informed consent has two basic elements. First one is knowledge and second one is voluntariness. First one is knowledge. The subject should be given all the relevant information needed to make the decision to participate. ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ షుడ్ బి గివెన్ టు ఆల్ ది రెలవెంట్ సబ్జెక్ట్. ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నీడెడ్ టు మేక్ ద డెసిషన్స్ టు పార్టిసిపేట్. వాళ్ళు పార్టిసిపేట్ చేయగలగటం, మనం నాలెడ్జ్ ఇస్తాము ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి, ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలో లేదో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. డెసిషన్ టు పార్టిసిపేట్. వాలంటరీనెస్. సబ్జెక్ట్ షుడ్ టేక్ పార్ట్ వితౌట్ ఫోర్స్. అది ఏదంటే వాళ్ళు వాలంటరీగా దానిలో పాల్గొంటారు, ఇష్టంగా పాల్గొనాలన్నమాట. ఏదైనా సరే అది. సబ్జెక్ట్ షుడ్ టేక్ పార్ట్ వితౌట్ ఫోర్స్, fraud or deception. Respect for rights of minorities to dissent and compensation for harmful effect are assumed here. For a valid consent, the following conditions are to be fulfilled. Valid consent సరిగ్గా తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అండర్టేకింగ్ అనమాట. కన్సెంట్ మీన్స్ అండర్టేకింగ్. ఈ వ్యాలిడ్ రీజన్స్ ఉండాలన్నమాట ఆ కన్సెంట్ తీసుకునేటప్పుడు. కన్సెంట్ మస్ట్ బి వాలంటరీ. వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉంటేనే ఇవ్వగలగాలన్నమాట. వాలంటరీ. ఆల్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ షల్ బి ప్రెజెంటెడ్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఏ క్లియర్లీ అండర్స్టాండబుల్ ఫామ్. అంటే ఏదైతే ఒక కన్సెంట్ ఉంటుందో అది దానిలో అంతా వాళ్ళు ఫర్దర్గా చేయబోయే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలన్నమాట. షల్ బి ప్రెజెంటెడ్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఏ క్లియర్లీ అండర్స్టాండబుల్ ఫామ్. అందరికీ అది క్లియర్గా ఉండాలి, అండర్స్టాండబుల్ ఫామ్లో ఉండాలన్నమాట. కన్సెంటర్ షల్ బి capable of processing the information and make rational decisions. అంటే ఈక్వల్ డెసిషన్స్, అంటే అందరికీ ఒకే విధంగా ఉండే డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఈక్వల్ డెసిషన్ తీసుకోగలగాలన్నమాట అందరికీ. The subject's consent may be offered in proxy by a group that represents many subjects of like interests. Subject's consent may be offered in proxy by a group that represents many subjects of లైక్ ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేలా చూసుకోవాలన్నమాట. అది. అండ్ ద ఇన్ఫర్మేషన్ కన్సెంట్ when bringing an engineering product to market implies letting the consumer know the following: the knowledge about the product, the risk and benefits of using the product, knowledge about the product and the risk and benefits of using the product, and all the relevant information on the product such as how to use and how not to use. That is do's and don'ts laga anamata. Aa product do's and don'ts. The relevant factual information implies
that the engineers are obliged to obtain and assess all the available information related to the fulfillment of one's moral obligations. Example, wrong or immoral use of a product one designs here, including the intended and unintended impacts of the product on the society. In case of కుండల్గూడెం కుండల్గూడెం అనే పవర్ ప్లాంట్ ఉంటుందమ్మా తమిళనాడులో, దాని గురించి చెప్తున్నారు. కుండల్గూడెం పవర్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ యాజ్ ది సేతు సముద్రం కెనల్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు. These two projects, several citizens groups including fishermen forums హ్యావ్ రెస్పాండెడ్. వాటికి కొంచెం వాళ్ళు అగెయిన్స్ట్గా మాకు ఇది వద్దు, ఈ ప్రాజెక్ట్స్ వద్దు అని చెప్పి వాళ్ళు కొంచెం ఫైట్ చేశారనమాట దాని గురించి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు కంటైన్ many harsh apprehensions and protracted legal and political battles అంతా దాని గురించి ఫైట్ చేయటం వల్ల బై ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అవి తర్వాత ఆ ప్రాజెక్ట్స్ని ఆపారనమాట. ఆ ప్రాజెక్ట్స్ని ఆపి వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ బాగుండేలా చూసారనమాట. అది నెక్స్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్ గెయిన్. నాట్ మచ్ ఆఫ్ న్యూ నాలెడ్జ్ ఈస్ డెవలప్డ్ in engineering experiments as in the case of scientific experiments in the laboratory. Engineering experiments at the most help us to verify the adequacy of the design, to check the stability of the design. First one is adequacy, next one is stability, and a preparation for unexpected outcomes. ఏదైనా unexpected outcome వస్తే దానికి ఏం మెజర్ తీసుకోవాలి ఏంటి in the actual field of environment, from the model tested in the laboratory to the pilot plant tested in the field. ల్యాబొరేటరీలో చేసిన రిజల్ట్స్ ఒకలాగా, పైలట్ అంటే వన్స్ అది ప్రోడక్ట్ డే టు డే లైఫ్లో వచ్చిన తర్వాత అది ఎట్లా అవుతుంది, టెస్ట్ చేసినప్పుడు ఒక రిజల్ట్స్ ఇచ్చి ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు ఇంకో రిజల్ట్స్ ఇస్తుంది అనుకోండి, అది డిఫరెన్స్ రాకూడదు అనమాట. ఒకే రిజల్ట్స్ రావాలి, ఒకలానే బిహేవ్ చేయాలి ఆ ప్రోడక్ట్, అదనమాట. పైలట్ ప్లాంట్ టెస్టెడ్ ఇన్ ద ఫీల్డ్, డిఫరెన్సెస్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ అవుట్కమ్స్ షుడ్ బి కన్సిడర్డ్. అండ్ next one is engineer responsible experimenters. Next topic is engineers as responsible experimenters. Before going to this one, I would like to share one more example. ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా జాబ్లో కానీ ఏదైనా మీరు చిన్నప్పటి నుంచి కూడా మనం అలవాటు చేసుకుంటాం అనమాట, మొహమాట పడుతుంటాం జనరల్గా. ఆ మొహమాటం అసలు ఎక్కడెక్కడ పడకూడదు చూద్దాం. మొహమాటం అనేది ఎక్కడ పడకూడదు అంటే ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మొహమాట పడకూడదు, మీరు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొహమాట పడకూడదు, అండ్ ఫుడ్ విషయంలో మొహమాట పడకూడదు. ఏదైనా అండ్ డీలింగ్స్ ఉన్నాయనుకోండి, మానవ సంబంధాలైన వ్యవహారాల్లో మొహమాట పడకూడదు అనమాట. ఏదైనా డీలింగ్స్ ఉంటే అవి కూడా మొహమాట పడకుండా తెలుసుకోవాలన్నమాట. అదేంటంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాడికి ఏదైనా సమ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, దాన్ని ప్రాపర్గా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ముందే అన్నీ మాట్లాడేసుకుంటే, మొహమాటం లేకుండా మాట్లాడుకుంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఫర్దర్గా. యాక్చువల్గా మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సరే ఫ్రెండ్ అది ఆ నలుగురు మూవీలో ఉంటుంది అనమాట. రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెడతాను, ఇద్దరు భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ మొహమాట పడకుండా ముందే మాట్లాడేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇట్లా అన్నాను, నువ్వు అట్లా అనుకున్నావా, ఇట్లా అంటే అదేం కుదరదు. అందుకని మనీ ట్రాన్సాక్షన్స్లో కూడా ఫ్రెండ్స్తో ఎక్కువ చేయకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే చేయాలన్నమాట. అది అంటే ఇచ్చుకొని పుచ్చుకునేలా వెంటనే అయిపోవాలి. అంతేగాని వన్స్ ఇచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నువ్వు మొహమాట పడి వాడిని అడగకుండా అట్లానే ఉండి, వాడు తర్వాత ఆ డేస్ అయిపోయిన తర్వాత అరే నువ్వు ఇచ్చావా నేను మర్చిపోయానే అంటాం, అట్లా ఆ పొజిషన్ తెచ్చుకోకూడదు. అందుకని వాడు మర్చిపోయే లోపలే నువ్వు అడిగి తీసేసుకోవాలి, అట్లా చేయాలి. అది బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే మనీ జాబ్ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనీ సంపాదిస్తాం. ఆ సంపాదించిన దాన్ని 3 టైప్స్లో మనీ ఎప్పుడైనా సరే 3 యాట్రిబ్యూట్స్ ఉంటుంది అనమాట. ఆ 3 యాట్రిబ్యూట్స్ ఏంటంటే ఇట్ కెన్ బి డొనేటెడ్, దాన్ని మనం దానం చేయొచ్చు.
it can be enjoyed, it can be by using that money we can enjoy, or can be lost. లేకపోతే అది మూడోది ఏంటంటే మనం మనం దాన్ని డొనేట్ చేయాలి, లేకపోతే మన కోసం మనం వెచ్చించుకోవాలి, లేకపోతే ఇతరుల కోసం వెచ్చించాలి, లేకపోతే ఎవరైనా దొంగతనం చేసి నువ్వు సంపాదించింది వేరే ఒకరి పాలు అయిపోతుంది అనమాట. ఇది ఈ 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అందుకని దాన్ని ప్రాపర్గా యూస్ చేసి యూస్ చేసుకొని ఫర్దర్గా ఎవరికైనా యూజ్ అయ్యేలా చేయాలన్నమాట మనం చేసేది. మనం ఎప్పుడైతే మనీ సంపాదించేటప్పుడు ఎంత బాగా హ్యాపీనెస్ ఉంటుందో, వేరొకరి కోసం వెచ్చించేటప్పుడు, వేరొకరి కోసం దాన్ని యూస్ చేసేటప్పుడు ఉండే హ్యాపీనెస్ ఇమ్మెన్స్గా ఉంటుంది అనమాట. అదొకసారి మీరు జాబ్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది. ఓకే, అండ్ వీ విల్ గో టు యాక్చువల్ టాపిక్. ఇంజనీర్ as responsible experimenter. Although the engineers facilitate experiments, they are not alone in the field. Their responsibility is to share with the organizations, people, government, and others. No doubt, the engineers share a greater responsibility while monitoring the projects, identifying the risks, and informing the clients and the public with facts. Based on this, they can take decisions to participate or protest or promote. The engineers as an experimenter owe several responsibility to the society, namely a, a conscientious commitment to live by moral values. కాన్షియస్గా ఉండి దానికి ఒక థింగ్ దానికి కమిట్ అయి ఉండాలన్నమాట, కాన్షియస్ తోటి. అది చెప్తున్నారు అనమాట. Conscious commitment to live by moral values, a comprehensive perspective on relevant information. It includes constant awareness of the progress of the experiment and readiness to monitor the side effects. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని మనం మానిటర్ చేయగలగాలన్నమాట. ఇఫ్ ఎనీ అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, ఏదైనా మనం పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందో లేదో ఇన్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. అంటే అటానమీలో మనం ఆల్రెడీ చూసాం ఇది, ఈ పాయింట్ దానిలోకి అనమాట. అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అది లేకుండా చూసుకోవాలన్నమాట ఇన్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. బీ అకౌంటబుల్ ఫర్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, దట్ ఈస్ అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ అటానమీలో ఇవి ఆల్రెడీ చూసిన పాయింట్స్ని ఒకసారి మళ్ళీ చెప్తున్నారు అనమాట. ఇది ఇంజనీర్స్ యాజ్ రెస్పాన్సిబుల్ ఎక్స్పెరిమెంటర్లో. నెక్స్ట్ వన్, కోడ్స్ ఆఫ్ ఎథిక్స్. ది కోడ్స్ ఆఫ్ ఎథిక్స్ ఎగ్జిబిట్స్ రైట్స్, డ్యూటీస్ and obligations of the members of the profession and a professional society. The codes exhibits the following essential rules here. First one, in that first one, inspiration and guidelines. The codes express the collective commitment of the profession to ethics conduct and public goods, and thus inspire the individuals. They identify primary responsibilities and provide statements and guidelines on interpretations for the professionals and the professional societies. ఏంటంటే ప్రైమరీ మనకున్న మనం చేయాల్సిన పనులేంటి అంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవి ఒక స్టేట్మెంట్స్ గైడ్లైన్స్ లాగా ఇంటర్ప్రిటేట్ చేస్తారన్నమాట. అవి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ బాడీస్ కానీ ప్రొఫెషనల్ సొసైటీస్ కానీ బిల్డ్ చేస్తారన్నమాట. అది వాటి నుంచి మనం అవి మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు అది ఇన్స్పిరేషన్లా ఉండాలి, అదొక గైడ్లైన్స్లా ఉండాలన్నమాట. అది చెప్తున్నారు. సపోర్ట్ టు ఇంజనీర్స్. ద కోడ్స్ గివ్ పాజిటివ్ సపోర్ట్ టు ప్రొఫెషనల్స్ అనమాట. ఇవి ఏదైతే వాళ్ళు బిల్డప్ చేశారో, ఆ స్టాండర్డ్స్ బిల్డప్ చేశారో, స్టాండర్డ్స్ అండ్ గైడ్లైన్స్ బిల్డప్ చేశాడో, అవేంటంటే ఒక ఇంజనీర్కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆ కోడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలన్నమాట. ద కోడ్స్ గివ్ పాజిటివ్ సపోర్ట్ టు ప్రొఫెషనల్స్ ఫర్ టేకింగ్ స్టాండ్స్ ఆన్ మోరల్ ఇష్యూస్లో మనకు అది ఒక పాజిటివ్ పాయింట్లా ఉండాలన్నమాట. ఫర్దర్ దే సర్వ్ యాజ్ పొటెన్షియల్ లీగల్ సపోర్ట్ టు డిశ్చార్జ్ ది ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్. ఏదైనా మన డ్యూటీస్ డిశ్చార్జ్ చేసేటప్పుడు అవి మనకి ఒక మోరల్గా కానీ ఎథికల్గా కానీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా ఉండాలన్నమాట. అది deterrence discourage to act immorally and discipline regulate to act morally. That is the codes serve as the basis for the investigating unethical actions.
దీస్ సర్వ్ యాస్ ది బేసిస్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ అనెథికల్ యాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, అవి ఉంటే అవి ఎట్లా అవి తీసేయాలి అన్నట్టు అనమాట. ద ప్రొఫెషనల్ సొసైటీ సమ్ టైమ్స్ రివోక్ మెంబర్షిప్ ఆర్ సస్పెండ్ ఆర్ ఎక్స్పెల్ ది మెంబర్స్. ఏదైనా ఎవరైనా ఏదైనా రాంగ్ థింగ్స్ చేస్తే వాళ్ళని ఆ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయటం అట్లాంటివి చేస్తారనమాట. వాళ్ళు ఆ సొసైటీలోంచి వాళ్ళని తీసేయటం అట్లా చేస్తారనమాట. ఎక్స్పెల్ ది మెంబర్స్ హూ ప్రొవోక్ టు హ్యావ్ ది యాక్టెడ్ అనెథికల్గా యాక్ట్ చేసిన వాళ్ళు అనమాట. దిస్ శాంక్షన్ అలాంగ్ విత్ లాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది కొలీగ్స్ అండ్ ది సొసైటీ ఆర్ బౌండ్ టు యాక్ట్ యాజ్ డిటరెంట్. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పకుండా ఉండాలి అన్నట్టు కూడా ఉంటుందన్నమాట దీనిలో, ఎథిక్స్లో, కోడ్స్ ఆఫ్ ఎథిక్స్లో. అది ఎడ్యుకేషన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ద కోడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రమోట్ డిస్కషన్ అండ్ రిఫ్లెక్షన్ ఆన్ మోరల్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయగలగాలి. ఆ డిస్కషన్ చేసిన తర్వాత అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, డిస్కషన్ చేసిన తర్వాత రిఫ్లెక్ట్ ఆన్ మోరల్ ఇష్యూస్ మీద రిఫ్లెక్ట్ ఎట్లా అవుతుందో లేదో చూసుకోవాలి. దే డెవలప్ ఏ షేర్డ్ అండర్స్టాండింగ్ బై ప్రొఫెషనల్స్, పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఆన్ ది మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఇంజనీర్స్. దిస్ షేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ ప్రోడక్ట్ ఉంటే ఇంజనీర్స్కి అర్థమైనట్టుగా ఒక నార్మల్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పగలగాలన్నమాట. పబ్లిక్కి వాళ్ళకున్న నాలెడ్జ్తోనే మనం చెప్పే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం అవ్వగలగాలన్నమాట. అది చెప్తుంది ఇక్కడ. Professionals understanding to develop a shared understanding by the professionals, public and government on the moral responsibilities of the engineers. The board of reviews of the professional societies encourages moral discussion for the educational purposes. ఎడ్యుకేషనల్ పర్పసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు దాని గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూలో కూడా ఇచ్చి అవి సమ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్కి కానీ ఒక యూనివర్సిటీస్కి కానీ మనం పంపించగలగాలన్నమాట. అది creating good public image. The codes present positive image of the committed profession to the public, help the engineers to serve the public effectively. ఇది ఏంటంటే పర్టికులర్ ద కోడ్ present positive image of the committed profession to the public, help the engineers to serve the public effectively. అట్లాగా ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసినప్పుడు అది మన సొసైటీకి ఎట్లా యూజ్ అవ్వాలి, అది ఫుల్ ప్లెజ్డ్గా యూజ్ అవ్వాలన్నట్టు చేయగలగాలన్నమాట. దే ప్రమోట్ మోర్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ లెసన్స్ ది గవర్నమెంట్ రెగ్యులేషన్. ప్రమోట్స్ మోర్, మనం దాన్ని సెల్ఫ్ రెగ్యులేట్ చేయగలగాలి, తక్కువగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తక్కువగా ఉండేలా చేసుకోగలగాలన్నమాట. దిస్ ఈస్ బౌండ్ టు రైస్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది ప్రొఫెషన్. అప్పుడే మనకి ఆ పర్టికులర్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఈ కోడ్స్ అండ్ ఎథిక్స్ని ఫాలో అవుతే అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఆర్గనైజేషన్స్ ఆర్ గోయింగ్ టు ఫ్లరిష్ అనమాట. అప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటికలీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మేబీ వెరీ లెస్ అనమాట. అది దీస్ బౌండ్స్ రైస్. అప్పుడు ఒక గుడ్ ప్రోడక్ట్ డెవలప్ అయింది అనుకోండి ఆర్గనైజేషన్లో, ఆటోమేటికలీ దట్ రెప్యుటేషన్ కమ్స్ టు ది ప్రొఫెషన్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆర్గనైజేషన్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ట్రస్ట్ ఆఫ్ ది పబ్లిక్. అప్పుడు ఆటోమేటిక్గా సొసైటీలో మంచి పేరు అనేది ఆర్గనైజేషన్కి ఉంటుంది, దానిలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ వన్ ఈస్ ప్రొటెక్ట్ ది స్టేటస్ క్యూ. దే క్రియేట్ minimum level of ethical conduct and promotes agreement within the profession. Primary obligation, namely the safety, primary obligation of this one is safety, health and welfare of the public, declared by the code serves and protects the public. Protects the main parameter is safety, health and welfare of the public. Next one, promotes business interests here. The codes offer inspiration to the entrepreneurs, establish shared standards, healthy competition, and maximize profit to investors, employees, and consumers. This is the promotes business interests here. The code offers ethical codes offers ఇన్స్పిరేషన్ టు ది ఎంటర్ప్రెనర్స్. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఎంటర్ప్రెనర్ అంటారు.
ఎస్టాబ్లిష్ వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టిన ఎంటర్ప్రినర్స్కి అదొక ఎంకరేజ్మెంట్లా ఉండాలన్నమాట. ఎంకరేజ్మెంట్ ఆర్ ఇన్స్పైరింగ్గా ఉండాలన్నమాట. ఎస్టాబ్లిష్ స్టేట్ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు అతను చిన్న కంపెనీ కదా, చిన్న కంపెనీ ఒక పెద్ద కంపెనీకి వెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏంటి, ఆ ఇండస్ట్రీ ఎందుకు క్లిక్ అయింది, దానిలో ఉన్న కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా మన ఇండస్ట్రీకి దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు అని కూడా చూసుకోవాలన్నమాట. షేరింగ్ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట. హెల్దీ కాంపిటీషన్ అంటే అదే ఎంటర్ప్రినర్స్ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే పెట్టారు, 2 or 3 పెట్టారు, 2 or 3 మెంబర్స్ పెట్టారు. అప్పుడు ఆ 2 or 3 మెంబర్స్ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర హెల్దీ కాంపిటీషన్గా ఎట్లా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు అనమాట. కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా హెల్దీగా ఉండాలి. వాళ్ళు ఎదగాలి, మనము ఎదగాలి అన్నట్టు చూడాలన్నమాట. అండ్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ టు ఇన్వెస్టర్స్ profit to investors profit to investors and maximize. Just a minute, I am coming, just a minute. Excuse me. Here promote business interests. The codes offer inspiration to the entrepreneurs, establish standards, healthy competition, and maximize profit to investors. Here the this must be the it must be inspiration to entrepreneurs, establishes shared standards, healthy competitions, and maximize profit of ఇన్వెస్టర్స్కి అది ప్రాఫిటబుల్గా ఉండాలన్నమాట. ఎంప్లాయీస్ అండ్ కన్జ్యూమర్స్ ఆల్సో. దీస్ ఆర్ ది మెయిన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండ్ గైడ్లైన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సపోర్ట్ టు ఇంజనీర్స్. డిటరెన్స్, ఏదైనా ఎవరికైనా హార్మ్ చేసేలా ఉంటే వాళ్ళని, ఏదైనా అన్ఎథికల్గా బిహేవ్ చేస్తే వాళ్ళని తీసేయగలగాలి, ఆ పర్టికులర్ మెంబర్షిప్ తీసేయగలగాలి ఆ ఇండస్ట్రీస్కి కానీ ఆ పర్టికులర్ పర్సన్కి కానీ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఇండస్ట్రీకి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి జరిగే అంటే ఇండస్ట్రీస్కి మన ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న సబ్జెక్ట్కి ఇండస్ట్రీస్లో జరుగుతున్న అడ్వాన్స్డ్ టాపిక్స్కి కొంచెం ఒక ఒక ఎంఓయూ లాంటిది అనమాట, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాంటిది కుదుర్చుకుంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేయడానికి వెళ్ళాలమ్మా, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ చేయడానికి వెళ్ళాలి. మన ఎడ్యుకేషన్లో మనం థియరీగా చదివింది మీరు రియల్ టైంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటో చూడొచ్చు అనమాట. అట్లా ఎంఓఏలు కుదుర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ ఎంఓఏస్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రీస్ లైక్ దూరదర్శన్ రేడియో స్టేషన్ అండ్ బిఎస్ఎన్ఎల్, సమ్ ఆఫ్ ది ఎంఓఏస్ ఆర్ దేర్. అట్లాగా ఆ ఎంఓఏస్ దాన్ని బట్టి మీరు సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అట్లాగే వెళ్ళొచ్చు అనమాట. ఇది క్రియేట్ గుడ్ పబ్లిక్ ఇమేజ్. అట్లా ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఎథికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటికల్లీ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ది గుడ్ ఇమేజ్ ఇన్ ది పబ్లిక్. ప్రొటెక్ట్ ది స్టాటస్ క్యో, create a minimal level of this is just like a ఏదైనా ఆబ్లిగేషన్స్, మెయిన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ దిస్ స్టేటస్ క్యూ మీన్స్ సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్. ప్రమోట్స్ బిజినెస్ అండ్ ఇంట్రెస్ట్ అనమాట. ప్రమోట్స్ బిజినెస్ ఇంట్రెస్ట్. ద కోడ్ ఆఫర్స్ ఇన్స్పిరేషన్ టు ది, అండ్ ఇట్ షుడ్ బి లైక్ ఏ ఇన్స్పిరేషన్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పీపుల్ ఆల్సో, దట్ ఈస్ ఎంటర్ప్రినర్స్, అప్కమింగ్ బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్కి అదొక పాజిటివ్ అడ్వాంటేజెస్ పాయింట్లో ఉండాలన్నమాట అది. And these are some of the limitations of code of ethics. The codes are not remedy for all evils. They have many limitations. Namely, some of the limitations are general and vague 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 wordings here. Many statements are general in nature and hence unable to solve all problems. ఏదైనా సరే చేస్తాం కానీ అదేంటంటే వేగ్ వర్డ్ లాగా అనమాట. వెంటనే ఒక థాట్ రాగానే అది వెంటనే చెప్పేలాగా ఉంటుంది, కానీ అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేయొచ్చు అనమాట ఆ పర్టికులర్ స్టేట్మెంట్. అది అని నాట్ అప్లికబుల్ టు ఆల్ సిచ్యువేషన్స్. ఆ కోడ్స్ ఏంటంటే అన్ని సిచ్యువేషన్స్ కూడా అది అప్లికబుల్ కాకపోవచ్చు అనమాట. ద కోడ్స్ ఆర్ నాట్ స్కేర్డ్ అండ్ నీడ్ నాట్ బి యాక్సెప్టెడ్ వితౌట్ క్రిటిసిజం. ఏదైనా కోడ్ చేసినప్పుడు అది దానికి ఆ పర్టికులర్ కోడ్ కొన్నిసార్లు యాక్సెప్టబుల్ అవ్వచ్చు, కొన్నిసార్లు నాట్ యాక్సెప్టబుల్ కూడా అవ్వచ్చు అనమాట. టాలరెన్స్ ఫర్ ఆ క్రిటిసిజం చేసినా సరే దట్ షుడ్ బి టాలరెన్స్ ఫర్ క్రిటిసిజం ఆఫ్ ది కోడ్స్ దెమ్సెల్వ్స్ షుడ్ బి అలౌడ్. Often
హ్యావ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా, ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా రావచ్చు అనమాట. మెనీ టైమ్స్ ద ప్రియారిటీస్ ఆర్ క్లియర్లీ స్పెల్ట్ అవుట్. ఎగ్జాంపుల్, ద కోడ్స్ ఫర్బిడ్ పబ్లిక్ రిమార్క్స్ క్రిటికల్ ఆఫ్ కొలీగ్స్ మధ్యలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ రావచ్చు అనమాట. బట్ దే యాక్చువల్లీ డిస్కవర్డ్ ఏ మేజర్ brewery which might have caused a huge loss to the excuser. Huge loss to the excuser may takes place here. They cannot be treated as final moral authority for professional conduct. ఇవి ఫైనల్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ రాసుకుంటే దానివల్ల ఏమన్నా డిసడ్వాంటేజ్ ఉంటే, అది డిసడ్వాంటేజ్ జరుగుతుంటే ఆర్గనైజేషన్కి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ని చేంజ్ చేసుకోగలగాలి. అది వన్స్ అది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆ రూల్ రాసుకున్న తర్వాత అది ఫైనల్ అన్నట్టు కూడా ఫిక్స్ అవ్వకూడదు. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే దానిలో దానిలో చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది ద కోడ్స్ హ్యావ్ ఫ్లాస్ బై కమిషన్ అండ్ ఒమిషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కమిషన్లా రాసుకుంటాం, అండ్ దాన్ని అదేమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని ఒమిట్ కూడా చేయాలన్నమాట. దేర్ ఆర్ స్టిల్ సమ్ గ్రే ఏరియాస్ అన్డిఫైన్డ్ బై కోడ్స్. దే కెనాట్ బి ఈక్వేటెడ్ టు లాస్ అనమాట. ఆఫ్టర్ ఆల్, ఈవెన్ లాస్ హ్యావ్ లూప్ హోల్స్ అండ్ దే ఇన్వోక్ క్రియేటివిటీ ఇన్ ది లీగల్ ప్రాక్టీషనర్స్ అనమాట. అందుకని ఒక లీగల్ అడ్వైజర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి ఉండాలి. ఆ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ రాసేటప్పుడు ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ లీగల్ అడ్వైజర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు పాజిటివ్గా కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని పాజిటివ్గా తీసుకుంటే, కొన్ని క్రిక్డ్ మెంటాలిటీ ఉన్న ఎంప్లాయీస్ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వేరే రాంగ్ డీడ్స్ చేయడానికి కూడా చూస్తారనమాట. అప్పుడు ఆ లీగల్ అడ్వైజర్ ఏం చేస్తాడంటే అట్లా జరగకుండా చూస్తారనమాట. ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని కాపాడుతూ అట్లా ఈ కొంతమంది క్రిక్డ్ మెంటాలిటీ ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళకి ఏదైనా కౌంటర్ కేస్ ఫైల్ చేసేలా చేస్తారనమాట. అది అంటే ఆర్గనైజేషన్ బెనిఫిట్స్ని కాపాడతారనమాట. అది ఓన్లీ ఎ ఫ్యూ ఎన్రోల్ యాజ్ మెంబర్స్ ఇన్ ది ప్రొఫెషనల్ సొసైటీ అండ్ నాన్ మెంబర్స్ కెనాట్ బి కంపెల్డ్. నాన్ మెంబర్స్ని తీసేయకూడదు. కొంతమంది ఈ మెంబర్షిప్లోకి, ప్రొఫెషనల్ మెంబర్షిప్స్లోకి ఎన్రోల్ అవుతారు, అండ్ నాన్ మెంబర్స్ని కూడా అట్లా ఎన్రోల్ అవ్వలేదని చెప్పి తీసేయకూడదు అనమాట. ఈవెన్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ సొసైటీ మెనీ ఆర్ అన్అవేర్ ఆఫ్ ది కోడ్స్. ప్రొఫెషనల్ మెంబర్స్ అయ్యున్నప్పటికీ, ప్రొఫెషనల్ బాడీస్లో మెంబర్స్ అయ్యున్నప్పటికీ కూడా అన్ని రూల్స్ వాళ్ళకి తెలిసి ఉండాలని లేదనమాట. అన్ని కోడ్స్ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలని ఉండదు అనమాట. జనరల్లీ ఇంట్రెస్ట్ ఉండాలి. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ లెర్న్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ దోస్ కోడ్స్ అనమాట. నెక్స్ట్ వన్, డిఫరెంట్ సొసైటీస్ హ్యావ్ డిఫరెంట్ కోడ్స్. డిఫరెంట్ సొసైటీస్కి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ద కోడ్స్ కెనాట్ బి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుందమ్మా, అదే యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుంది, చైనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా ఉంటుంది. అట్లాగా డిపెండ్స్ అపాన్ ది డిఫరెంట్ సొసైటల్ స్టాండర్డ్స్ అండ్ ది కల్చర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ countries. These codes may differ anamata. Ade different societies have different codes. The codes cannot be uniform or same. Unifying the codes may not be necessary solve the problems prevailing various professions, but attempts are still made towards this unified codes. The codes are said to be coercive. They are sometimes claimed to be threatening and ఫోర్స్ఫుల్. కొన్ని కోడ్స్ ఏంటంటే థ్రెటనింగ్ అండ్ ఫోర్స్ఫుల్లా కూడా ఉంటాయి అనమాట. అట్లాంటి కోడ్స్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ఏదైతే ఫుల్ఫిల్మెంట్కి ఇంజనీర్స్కి పాజిటివ్గా ఉంటాయో, ఆ ఆర్గనైజేషన్లో వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటాయో అట్లాంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ రాసుకోవటం బెటర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. దిస్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ హ్యాస్ బోత్ పాజిటివ్ సైడ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటే బెటర్. దట్ ఈస్ ది పాయింట్ గివెన్ హియర్. First one, it is a code of ethics. In that we have come across different points here, and these are the limitations. This topic is very important. Please read again. Code of ethics topic is very important. Please once again go through this topic and see. Next topics are, we are going to see the next topics are industrial standards, balance outlook of law, case study, that is challenger. Case study, the challenges in those case study we will see. Before going to leave this session, I would like to give one more
వన్ మోర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఒక అబ్బాయి ఉంటాడు, ఒక చిన్న బాబు ఉంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాడిని ఏదో ఏదో చిన్న తుంటర పని చేస్తాడు. వాడు చేయగానే వాడిని ఒకటి కొట్టిద్ది అనమాట. కొడితే వాడు ఇంకా అలిగి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఐ హేట్ యు అని చెప్పి, ఐ హేట్ యు మమ్మీ అని చెప్పి అలిగి బయట వాళ్ళ ఇంటి బయట వెళ్తాడనమాట. వెళ్ళి నడుచుకుంటా వెళ్తాడు. అక్కడ ఒక చిన్న లోయలా ఉంటుందన్నమాట. వ్యాలీలా ఉంటుందన్నమాట. ఆ వ్యాలీ దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యు అని గట్టి గట్టిగా అరుస్తాడనమాట. వాళ్ళ అమ్మని అరుస్తూ అక్కడ దాకా వెళ్ళి కూడా అంటాడనమాట. ఆ వ్యాలీ దగ్గర అంటాడు. అప్పుడు అక్కడ వాడికి రీసౌండ్, వాడి ఎక్కువ వినిపించిద్ది అనమాట. ఐ హేట్ యు అని మళ్ళీ ఎక్కువ వినిపించింది. వాడు భయపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, వ్యాలీలో ఎవడో బాబున్నాడు, వాడు నన్ను ఐ హేట్ యు అంటున్నాడమ్మా అని చెప్తాడనమాట. చెప్తే వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మ సరే అని చెప్పి, పద వెళ్ళి చూద్దాం, అబ్బాయిని చూద్దాం పద అని చెప్పి తీసుకెళ్తుంది. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి అనమంటది, అంటాడు. అంటే వినిపిస్తుంది. సరే ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అనమని చెప్తుంది అనమాట. చెప్తే అంటాడు. అంటే అప్పుడు ఐ లవ్ యూ అనగానే వినిపించిద్ది. అప్పుడు కొంచెం వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ, ఇప్పుడు ఆ అబ్బాయి నన్ను ఐ లవ్ యూ అంటున్నాడమ్మా అని చెప్పి చెప్తాడు. అంతే, లైఫ్ ఈజ్ అన్ ఈకో, వెన్ యూ స్పెండ్ అవుట్ కమ్స్ బ్యాక్. ఏదైతే మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది అనమాట. వెన్ యూ సో యూ రీప్. మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే అభివృద్ధి చెందుద్ది అనమాట. వెన్ యూ గివ్ యూ గెట్, వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ గెట్ దట్ అనమాట. వాట్ యూ సీ ఇన్ అదర్స్ ఎగ్జిస్ట్ ఇన్ యూ. మనం ఏదైతే ఇతరుల్లో చూడాలనుకుంటున్నామో అదే మనలో ఉంటుందన్నమాట. రిగార్డ్లెస్ ఆఫ్ హూ యు ఆర్ ఆర్ వాట్ యూ డూ, ఇఫ్ యు ఆర్ looking for the best way to reap the most rewarded in all the areas of life, you should keep for the good in every person and in every situation and adopt the golden rule as a way of life. అంటే మనం ఇతరులు ఏది చూడాలనుకుంటే అదే చూస్తాం అనమాట. మనం ఎంత మంచి చేద్దాం వాళ్ళ దగ్గర నుంచి ఎంత మంచి ఎక్స్పెక్ట్ చేస్తే మనం అంత మంచి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి వచ్చింది అనమాట. అదే రావట్లేదు అనుకో, మనం చేసే డీడ్స్లో ఏదో సమ్ స్మాల్ మిస్టేక్ ఉన్నట్టు అనమాట. అది అట్లా అర్థం చేసుకోండి. లైఫ్ ఈజ్ అన్ ఎకో, అదే ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, by this topic I am going to end the session. We will see the following topics for the next session. Okay, just a minute.